నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ నాగార్జున గారు హోస్ట్ చేసింది అయితే క్రేజీ. ప్రియాకు శ్రీజకు రంగేస్తుంటే ఆడియన్స్ అయితే ఒక కేజీఎఫ్ ఒక బాహుబలిలో ఎలివేషన్ రేంజ్లో కనెక్ట్ అయిపోయి చప్పట్లు కొట్టారు. అసలు ఒక హై ఇచ్చింది ఆ మూమెంట్. ఇంకా ప్రియా స్టార్ట్ చేసిందంటే శ్రీజ కూడా వచ్చి నాగార్జున గారు డైరెక్ట్ అన్నారు కదా, తుత్తు నువ్వు ఆగావమ్మా తుత్తు అని మధ్యలో వస్తావు. సేమ్ అట్లనే బిహేవ్ చేశారు. మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరు గేమ్ చూస్తే వీళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది, అంటే వీళ్ళదే కరెక్ట్. ఇంకా నో మ్యాటర్ వాట్ వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేశారంటే అదే కరెక్ట్, అదే అందరు నమ్మాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. కానీ అర్థం చేసుకోవాలి అస్సలు ఉండదు. ఆడియన్స్ నుంచి ఒక ఆమె మాట్లాడింది ఎగ్జాక్ట్ పాయింట్. ప్రియా కానీ శ్రీజ కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ఫస్ట్ ఆ రంగు గేమ్లో సెలబ్రిటీస్ కామనర్స్ అనేసి అసలు ఒక గోల పెడుతున్నారు. అంటే కనీసం ఒక మ్యాచ్ ఒక గేమ్ కూడా అవ్వనివ్వకుండా సో మధ్యలో ఇంటరప్ట్ అయ్యేసి ఈవెన్ సంచాలక్నే రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లారు. అది కొంచెం అంటే మొత్తం గేమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ప్రియా శ్రీజ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్. నన్ను అడిగితే గేమ్ పరంగా చూస్తే తను గివప్ ఇవ్వదు, చాలా బెస్ట్ ఆడుద్ది. ఈవెన్ ప్రియా కూడా చాలా ఫైట్ చేస్తారు. వీళ్ళిద్దరికి అంత క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఈ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఒక డిస్టర్బ్ చేయడం అనేది తగ్గిస్తే చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పటికైనా మేమే కరెక్ట్ అనుకుంటా ఆడియన్స్ పర్స్పెక్టివ్గా తీసుకొని అండ్ నాగ్ సార్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని కొంచెం తగ్గుండి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి లైక్ అభిజిత్. సో ఇలా చేస్తే కనుక వీళ్ళిద్దరు కూడా ఫైనల్స్కి వెళ్ళే స్కోప్ ఉంది. ఇది మాత్రం ట్రూ. రీతు చౌదరి విషయంలో కూడా అంతే స్ట్రైట్గా మాట్లాడాడు. అంటే నాకు ఎందుకు ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ బాగా నచ్చిందంటే వీళ్ళు చేసింది రైట్ ఆ రాంగ్, చేతులు ఎత్తండి అందరు ఎత్తారు నువ్వు రాంగ్, ఇలా కాకుండా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడారు అండ్ తన ఒపీనియన్లో మాట్లాడారు, విచ్ ఈస్ 100% కరెక్ట్. ఎందుకనంటే అలాగే చెయ్యాలి. వాళ్ళల్లో వాళ్ళ ఒపీనియన్స్ అడగొద్దు. వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు, బయట మొత్తం షో తెలియదు కదా, మనకు కదా తెలిసేది. వాళ్ళలో వాళ్ళ కోటింగ్ పెట్టి ఎంతమంది చేతులు ఎత్తండి చూడండి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది అలా కాకుండా అలా నాట్ రైట్ అనేది నా ఫీలింగ్. అండ్ నిన్నైతే క్రేజీ అసలు చూడండి అందరు గాలి తీసేశాడు మోస్ట్లీ. అండ్ సుమన్ అన్న హైకి వెళ్ళిపోయాడు నిన్న. నాకైతే చాలా బెస్ట్ ఎపిసోడ్ అనిపించింది. మీరేమనుకున్నారో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందా, ఉంటే ఎవరు వెళ్ళే స్కోప్ ఉంటుందో కూడా కమెంట్ చేసేయండి.